సో పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా నాయుడు గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ నాయుడు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ కూడా జూమ్ నాయుడు గారుగా బాగా సుపరిచితులు. వెల్కమ్ సార్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాయుడు గారు, పెన్మూరు. పత్రిజీ గారు మనకు చెప్పిన మార్గాలు ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యమే కాకుండా సేవ అనేది కూడా చాలా ముఖ్యమైనది అని మనకు చెప్పారు. సో సేవ అనే మార్గాన్ని నేను ఎంచుకొని ఒక జూమ్ ద్వారా మనము సేవలు అందిస్తున్నాను. లైవ్లో అయితే మనకు ఇక్కడున్న వాళ్ళు మాత్రమే వస్తారు. అదే జూమ్లో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. సో మనము ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించాలంటే జూమ్ కూడా చాలా ముఖ్యమైనది. సో మన పత్రిజీ మార్గాన్ని ఎన్నుకొని ఈ జూమ్ అనేది గత 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్తో సాయంకాలం 3 నుంచి 5 వరకు, మరియు బ్రహ్మముహూర్తంలో 4:30 నుంచి 6 వరకు ప్రతిరోజు ఇప్పటికీ 1160 రోజులు దాటింది. సో మనము మన గురుదేవులు బ్రహ్మశ్రీ పత్రి గారు ఇచ్చింది ధ్యానము. ఈ ధ్యానము ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలా అనేది ఆయన కోరిక. ఆ కోరికను మనము నెరవేరుస్తాము. ధ్యానము అంటే నీవు ఎవరు అనేది మొదటగా తెలుసుకోవచ్చు. ఎన్నో లక్షల జన్మాల్లో ఒక మానవ జన్మే ధ్యాన సాధనకు ముఖ్యమైంది. ఇప్పుడు మహాభారతం జరిగింది, అప్పుడు అక్కడ లేదు. వ్యాస భగవానుడు దాన్ని రాసిన దానికి అంటే జరిగిందేది, జరగబోయేది ధ్యానంలో మనం తెలుసుకోవచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా క్లియర్గా తెలుస్తుందండి. అదే రామాయణాన్ని రాశాడు, అప్పుడు వాల్మీకి గారు అక్కడ లేదు, కానీ ఆయన తెలుసుకొని రాశాడు. అదేగా మనకు ఇది బ్రహ్మం గారు రాశారు భవిష్యత్తును, కానీ ఇప్పుడు లేదు, కానీ ఆయన చెప్పింది జరుగుతుంది. సో ధ్యానం చేస్తే మనకు వర్తమానము, భవిష్యత్తు, జరిగిపోయిండేది అన్నీ తెలుస్తాయి అనేది చాలా చక్కగా మంచి నిదర్శనగా ఉంది. ప్రతి ఒక్కరూ మనం ధ్యానం చేస్తాము. ఈ పూజలు, వ్రతాలు, ఇవి జాతకాలు అనేటివి లేవు అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకురా అంటే ఇప్పుడు మనకు దేశాన్నేలే ప్రధానమంత్రి ఉన్నారండి. అతను పుట్టింది 10వ తేదీ 10వ నెల 10వ నిమిషానికి 10 సెకండ్లకు అనుకుందామి. అదే టయానికి మనకు ఈ భూమండలం మీద ఎంతమంది పుట్టింటారు ఆలోచించండి. సో ఆయన దేశాన్ని వెళ్తున్నారు, అదే టైంలో పుట్టిండే వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు చెట్ల కింద ఉండారండి. ఆ రోజు బతికేదానికి లేదు. సో జాతకం అనేది లేదు. ధ్యానం చేస్తే వారికి ఖచ్చితంగా మరుజన్మలో పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలా. కాబట్టి పూజలు, యజ్ఞాలు ఇవన్నీ కాదండి, ధ్యానమే. ధ్యానం తప్ప వేరే మార్గమే లేదు అనేది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.